హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 53,555 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ విషయాలు కూడా ఏంటంటే మనకి డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఉంది ఉన్న వాల్యుయేషన్లో. ఎందుకంటే ఇక్కడ కామన్ గ్యాప్ అప్ అయితే ఫిల్ చేసుకోవాలని కూడా మీకు ఇప్పటి నుంచి కూడా నేను మొత్తుకుంటున్నాను ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే చాలా మట్టి కూడా ఒక అడ్జస్ట్మెంట్ ప్రక్రియకి మార్కెట్ వెళ్తుంది తప్ప కానీ అప్ సైడ్ మూమెంట్ అనేది వెళ్ళదని కూడా నేను గతంలో కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్కెట్ డౌన్ఫాల్ అయ్యింది కూడా. మనం కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి రేపు మాత్రం రెడీ అయిపోతుంది మార్కెట్. రేపు మాత్రం డెఫినెట్గా మనకి ఈ సపోర్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట బ్యాంక్ నిఫ్టీకి. సో ఎందుకంటే ఒక రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్లో జరిగింది. డెఫినెట్గా మనకి నా 4 days ట్రేడింగ్ సెషన్ నుంచి చూసుకుంటే మాత్రం ఈ 4 days ట్రేడింగ్ సెషన్లో మాత్రం డెఫినెట్గా ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది. దీని వాల్యూమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి కాబట్టి, అంటే అడ్జస్ట్మెంట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అంటే డెఫినెట్గా వాల్యూమ్ కావాలి. సో ఆ వాల్యూమ్ కన్ఫర్మేషన్ కావాలన్నమాట మార్కెట్లోకి. ఆ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే డెఫినెట్గా ఇక్కడ ఈ లెవెల్ దగ్గర వీక్ వాల్యూమ్ దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర వీక్ వాల్యూమ్తో మనకు సపోర్ట్ అయినప్పుడు అది మనకు డెఫినెట్గా కనబడుతుంది అనమాట. ఓకేనా. వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. రాంగ్ బయింగ్లో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అయితే మనకి ఏంటంటే మనం డెఫినెట్గా మనకి రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డెఫినెట్గా డౌన్ఫాల్కి వచ్చినా మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తే డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. మనకి 53,000 దగ్గర అయితే కంప్లీట్గా మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఫుల్ ఫిజ్గా ఒక సపోర్ట్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే 52,000 దగ్గర కంప్లీట్గా ఒక ఫుల్ ఫిజ్గా అయితే సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సపోర్ట్ లెవెల్ దగ్గర వాల్యూమ్ జనరేట్ చేసుకుందంటే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ మళ్ళీ 54,500 నుంచి 55,000 వరకు అయితే నా టార్గెట్ అయితే కంప్లీట్గా నేనైతే అప్సైడ్ మూమెంట్ అయితే చూస్తాను అనమాట. అది 1 day కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు, 1 week కావచ్చు, నాకు కంప్లీట్గా ఈ లెవెల్కి అటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తే అది వేరే విషయం తప్ప కానీ డెఫినెట్గా ఇప్పుడు మాత్రం ప్రజలు మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్లో సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకున్నా సరే. ఓకేనా. సో అయితే రేపు ఇంటర్డే బేస్లో వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేస్లో ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 55,400 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 53,300 ఫస్ట్ టార్గెట్, 53,200 సెకండ్ టార్గెట్, 53,300 థర్డ్ టార్గెట్ పెట్టుకుని చెప్పి ఆ థర్డ్ టార్గెట్ నుంచి మనం సపోర్ట్ లేదు. ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. కాల్ ఆప్షన్ బై చేస్తే 1 week వరకు నేను హోల్డ్ పెట్టుకుంటాను. 55,000 లెవెల్ దగ్గర నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో అదేవిధంగా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే చెప్పిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను ఎక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూసుకుంటాం. మన మేయర్ సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్ దగ్గర నుంచి నేను కాల్ ఆప్షన్ బై చేసుకుని కూర్చుంటాను అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరించేది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్ క్రియేట్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొంచెం సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తే అయినా సరే నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక 4 days ట్రేడింగ్ సెషన్ నుంచి చూసుకుంటే మనకి వాల్యూమ్ లేకుండా మార్కెట్ కన్ఫామ్గా వాల్యూమ్ లేకుండా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చి రావడం జరిగింది. సో దాని అడ్జస్ట్మెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో నేను ఆలోచిస్తాను తప్ప కానీ అంటే అడ్జస్ట్మెంట్ 1 or 2 days కావచ్చు, ఆ రోజు అడ్జస్ట్మెంట్ కావచ్చు, లేదా 1 or 2 days అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చేస్తామన్నమాట. ఓకే. అలా డౌన్ఫాల్కి వచ్చే ప్రక్రియలో మనకి ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం కొద్దిగా వీక్ అయితే అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఈ లెవెల్ నా సపోర్ట్ లేదు, ఇదంతా వర్కౌట్ అవుతుంది. ఇది ఇంటర్ బేసిక్లో ప్లే చేస్తే తప్ప కానీ హోల్డింగ్ పర్పస్లో ఇది 1 day హోల్డ్ చేస్తామో తప్ప కానీ అంతే కంప్లీట్గా అయితే మాత్రం ఉండదన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్గా ఇదే సెల్లింగ్ ప్రజల్లో డైరెక్ట్గా వచ్చేస్తే డెఫినెట్గా ఇది 90% అయితే నేను యాక్యురేట్గా చెప్తే 90% లెవెల్ సపోర్ట్ చేసుకుని ఈ లెవెల్ నుంచి అప్సైడ్ మూమెంట్ నా 55,000 టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 23,379 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. మనకి సస్టైన్ చేసుకుంటుంది అంటే మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకోవడానికి స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేస్తానికి ట్రై చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. మల్టిపుల్ టైం మీకు చెప్పడం అనమాట. నిఫ్టీ నేను బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ వాల్యూమ్ మనకి ట్రై చేస్తుంది, మార్కెట్ స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది. కానీ ఏంటంటే నాకు కామన్ గ్యాప్ అప్ ఉంది. కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకున్న తర్వాతే అవ్వాల్సిన అవసరం ఉందని కూడా మీకు గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఈ ట్రేడింగ్ సెషన్లో కన్ఫ్యూజ్ అయిపోయారు చాలామంది. సో కన్ఫ్యూజ్ చేసి డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ అయితే ప్రెజర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే డెఫినెట్గా మనకి మన లెవెల్స్ దగ్గరికి అయితే రావాల్సిందే. కిందకి 23,000 లెవెల్ దగ్గర అయితే కంప్లీట్గా ఒక ఫుల్ ఫిజ్గా మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మాత్రం వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం
మనం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఇప్పటికీ ఒక రాంగ్ సెల్లింగ్లో వెళ్ళింగ్ మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చినట్టే డెఫినెట్గా నిఫ్టీ మనకి ఈ ఆప్షన్లో హోల్డింగ్ పర్పస్లో 1 month 2 months హోల్డింగ్ పెడతానికి మనకు అవకాశం ఇచ్చినట్టే నిఫ్టీ మీద. ఓకే, సో అందుకే మన నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీకి కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి ఫస్ట్ టార్గెట్ మనం చూసుకుంటే మాత్రం 23,000 దగ్గర లెవెల్ అయితే ఫుల్ ఫిజీ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మనకి నిఫ్టీకి. ఒకవేళ అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 22,000 మనకి 500 నుంచి 600 వరకు అయితే ఫుల్ ఫిజీ సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఓకే, అయితే ఒక రాంగ్ సెల్లింగ్లో డౌన్ అవుతుంది కాబట్టి నిఫ్టీ ఒక డౌన్ఫాల్గా వచ్చేసి మనకి 23,000 నుంచి మనకి బౌన్స్ బ్యాక్ కావాలా. ఒకవేళ అది బ్రేక్ అయితే నేను లెవెల్ చెప్పిన లెవెల్ కానీ 22,600-700 వరకు అయితే మనకి సపోర్ట్ లెవెల్ అయితే కంప్లీట్గా ఏర్పాటైపోద్ది అక్కడ. ఓకే, సో అక్కడ నుంచి ఒక అడ్జస్ట్మెంట్కి అయితే ఒకవేళ డైరెక్ట్గా వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. నేను చెప్పినట్టుగా బౌన్స్ బ్యాక్ 2 days 3 daysలో మన టార్గెట్ కూడా హిట్ అవుద్ది. ఆ టార్గెట్ కూడా మనకి 23,500 నుంచి 24,000 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అయితే రేపు ఇంటర్నెట్ బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రేపు ఇంటర్నెట్ బేసిక్లో ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 23,300 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 23,200 ఫస్ట్ టార్గెట్, 23,500 సెకండ్ టార్గెట్, 23,000 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం 23,400 లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 23,500, 23,600 మన టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా లేదా, 23,000 లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా లేదా అని చూసుకుంటారనమాట. అంటే 23,300 నుంచి 23,000 మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెనియన్స్ని నేను మన లెవెల్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్కి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం మీరు. ఎందుకంటే మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్లో వచ్చింది, ఒక ఆపర్చునిటీ అనమాట. డెఫినెట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. డెఫినెట్గా ఈ కామన్ గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకుంది. రేపు ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఒక మనకి ఇంటర్డే బేసిక్లో ఒక 23,000 లెవెల్ దగ్గర ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఒకవేళ ఆ లెవెల్ దగ్గర బ్రేక్ అయినా 23,600 నుంచి 500 వరకు ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం మనకి నా టార్గెట్ 24,000 అబోవ్ నా టార్గెట్ అయితే 1 వీక్లో 2 వీక్స్లో మనకి పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వీఏ తీరకముంది. మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ నేస్తున్నాను. నా వీడియో వాచ్ చేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్.